హాయ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, వీలైతే హైప్ కూడా చేయండి. సో ఇక లాగ్ లేకుండా మ్యాటర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఈ వీడియో అయితే క్లిక్ చేసి ఉంటారు. సేమ్ అదే మ్యాటర్ అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు చాలా మంది మల్టీ స్టారర్లు చేసి ఇట్టు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కనబడకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అయితే మన పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు అయితే గోపాల గోపాల్ అని చెప్పి ఒక మల్టీ స్టారర్ చేశారు. మన RRR లో అయితే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఒక భారీ హిట్ అయితే కొట్టారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు ఎవరు సాయి తేజ్ గారు కూడా మల్టీ స్టార్ అయితే చేశారు. ఇలా చాలా మల్టీ స్టార్లు అయితే వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒక క్రేజీ మల్టీ స్టారర్ అయితే మన టాలీవుడ్ లో వస్తుందని చెప్పి టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది అనమాట. అదే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన విజయ్ దేవరకొండ గారు. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు మాస్ ఇమేజ్ కి, అలాగే మన విజయ్ దేవరకొండ గారి స్ట్రెంత్ కి అయితే చాలా మంచి భారీ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి టాలీవుడ్ లో ఒక న్యూస్ అయితే జరుగుతుంది అనమాట. ప్రెజెంట్ ఇప్పుడైతే చక్కెరలు కొడుతుంది. అయితే ఈ మూవీకి అయితే సురేంద్ర రెడ్డి గారు అయితే డైరెక్షన్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీకి ఒక టాప్ రైటర్ అయిన వక్కంతం వంశీ గారు అయితే ఈ మూవీకి అయితే కథనైతే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు అలాగే విజయ్ దేవరకొండ గారు ఇద్దరు బ్రదర్ సెంటిమెంట్ గా అయితే ఉండబోతుందని చెప్పి టాలీవుడ్ లో న్యూస్ అయితే వస్తుంది. అయితే సురేంద్ర రెడ్డి గారు ఇంతకు ముందే మెగా ఫ్యామిలీకి 3 హిట్లు అయితే ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు మన 4వ హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారి అవుతుంది అని చెప్పి ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా గట్టిగా ఫిక్స్ అయితే ఉన్నారనమాట. ప్రీవియస్ గా మన చిరంజీవి గారితో సైరా నరసింహారెడ్డి మూవీ అయితే చేశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. దాని తర్వాత రామ్ చరణ్ గారితో ధృవ మూవీ అయితే ఒక రీమేక్ మూవీ అయితే తీశారు. అది కూడా చాలా మంచిగా మన తెలుగు ఆడియన్స్ అయితే ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. దాని తర్వాత అల్లు అర్జున్ గారితో రేస్ గుర్రం అయితే చేశారనమాట. ఈ 3 మూవీస్ కూడా మంచి పాజిటివ్ టాక్ తో అయితే దక్కించుకున్నాయి. అలాగే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారితో అయితే ఈ మూవీ కూడా మంచిగా హిట్ అవుతుందని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అలాగే ఆడియన్స్ కోరుకుంటున్నారనమాట. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడైతే సెట్ అయింది అయితే కాదంట. ఏకంగా 3 years బ్యాక్ అయితే సురేంద్ర రెడ్డి గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే కథ చెప్పినట్టు అయితే తెలుస్తుంది. కానీ అప్పుడు కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల ఏంటంటే ఆ కథ అయితే అక్కడతో ఆగిపోయినట్టు. అదొకటి మన పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పట్లో అయితే కొన్ని రాజకీయ పరంగా ఇష్యూస్ అయితే ఎదుర్కొంటున్నారు కదా, అప్పుడైతే ఆ మూవీ అయితే సెట్ అవ్వలేదు. కాకపోతే ఎప్పటికైనా చేస్తామని చెప్పి సురేందర్ రెడ్డి గారికి అయితే మాట ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఈ మూవీ తొందరలోనే స్టార్ట్ అవబోతుందని చెప్పి కొంచెం హాట్ టాపిక్ అయితే టాలీవుడ్ లో నడుస్తుంది. అంతా అనుకున్నట్టయితే స్టార్ట్ అయితే ఇప్పటికే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ అయితే చేసుకుంటారని చెప్పి ఉగాదికి అయితే ఈ మూవీకి అయితే ముహూర్తం పెట్టనున్నట్టయితే తెలుస్తుంది. అయితే 3 years బ్యాక్ బ్రదర్ సెంటిమెంట్ అనుకున్నప్పుడు అప్పుడైతే విజయ్ దేవరకొండ గారిని అయితే సెలెక్ట్ చేయలేదంట. కానీ ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ గారిని తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే విజయ్ దేవరకొండ గారి రణబలే సంథింగ్ ఏదో మూవీలో అయితే ఉన్నారు. చాలా ఫ్లాప్లు అయితే ఇప్పటికీ విజయ్ దేవరకొండ గారికి అయితే ఉన్నాయి. కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ తో అయితే సిద్ధంగా ఉన్నారు 3 నెలల్లో దిగవడానికి అయితే. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మాస్ యాక్షన్, ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో, అలాగే ఎనర్జెటిక్ అయిన విజయ్ దేవరకొండ గారు, వీళ్ళిద్దరూ మల్టీ స్టారర్ గా భారీ మల్టీ స్టార్ అయితే రాబోతుంది. మరి ఎలా ఉండబోతుందో చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏమీ లేదు. ఇది కేవలం రూమర్స్, అలాగే టాలీవుడ్ లో నడుస్తున్న ఒక హాట్ టాపిక్ మాత్రమే. కాకపోతే ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా సురేందర్ రెడ్డి గారు, అలాగే వక్కంతం వంశీ గారు, ఇలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి దిగే ఫోటోలు కూడా రీసెంట్ గా అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అయితే అవుతున్నాయి. మరి ఈ మూవీకి సంబంధించి బ్రదర్ సెంటిమెంట్ ఎలా చూపించబోతున్నారు సురేందర్ రెడ్డి గారు అనేది మనం అయితే చూడాలి. ఆల్రెడీ రేస్ గుర్రంలో అయితే బ్రదర్ సెంటిమెంట్స్ అయితే ఎక్సలెంట్ గా చూపించారు. మరి వీళ్ళిద్దరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే విజయ్ దేవరకొండ గారికి నిజంగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్టయితే ఒక భారీ మల్టీ స్టార్ బ్లాక్ బస్టర్ అందుకుంటారా లేదని చెప్పి మనం తొందరలోనే చూడాలి. సో ఈ వీడియో చూశారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలా మంది విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే హైప్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.